హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు సినిమా లవర్ అయితే, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ తెలుగు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, దాని లెగసీ, ఇండస్ట్రీపై దాని ప్రభావం. సో ఈ వీడియోలో పూర్తిగా చర్చించేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక కామెడీ డ్రామా సినిమా. దీన్ని డైరెక్ట్ చేసిన వారు జయంతి పరాంజీ. ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మున్నాబా ఎంబీబీఎస్ కి అఫీషియల్ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి గారు టైటిల్ రోల్లో నటించగా, సోనాలి బెంద్రే, శ్రీకాంత్, హరీష్ రావల్, గిరీష్ కర్నాడ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కథ ఒక లోకల్ గూండా శంకర్ ప్రసాద్ అలియాస్ శంకర్ దాదా తన తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్గా నటిస్తూ ఆ తర్వాత నిజంగా మెడికల్ కాలేజీలో చేరి డాక్టర్ అయ్యే జర్నీ గురించి. కామెడీ, ఎమోషన్, హ్యుమానిటీతో నిండిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 రోజులు విజయవంతంగా ఆడింది. చిరంజీవి గారు, శ్రీకాంత్ ఇద్దరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. చిరంజీవి బెస్ట్ యాక్టర్గా, శ్రీకాంత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా. శంకర్ దాదా ఎంబీబీఎస్ గురించి కొన్ని అరుదైన, చాలా మందికి తెలియని ఫ్యాక్ట్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. దాంట్లో మొదటిది ఏంటంటే, సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఒక చారిత్రాత్మక వేదికపై జరగాలని ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు భారీ వర్షం కారణంగా ఈవెంట్ని శిల్పకళా వేదిక మాదాపూర్కి మార్చారు. ఈ ఈవెంట్లో రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు, అల్లు అరవింద్ గారి ఇండస్ట్రీ దిగ్గజాలు హాజరయ్యారు. ఇక సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత రెండు కొత్త పాటలు, ఆ సందే పొద్దాడ తాందే అదొక పాట, తెల్లారిందో మావా మావా అదొక పాట. సో ఈ ఆడియో ట్రాక్ లిస్ట్ ని జోడించి ఆడియోని రిలీజ్ చేశారు. ఈ పాటలు సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి డాన్స్ మరియు ఎక్స్పెక్టేషన్స్, సో దీని గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో చిరంజీవి గారు డాన్స్ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఆయన ఎక్స్ప్రెషన్స్, ప్రజెంట్స్ ఆ స్టెప్పుల్ని ఎలివేట్ చేశాయని ఫ్యాన్స్ ఇప్పటికీ చెబుతారు. ముఖ్యంగా నా పేరే కంచనమాల అనే పాటలు కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ, ఆ, సో చాలా బాగుంటాయి. ఇక మున్నాబా ఎంబీబీఎస్ తో పోలిస్తే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మరింత కామెడీ, యాక్షన్ జోడించారు. ఇది సినిమా ఆడియన్స్ టేస్ట్ కి సరిపోయేలా మార్చడం వల్ల ఆ టైంలో ఫ్యాక్షన్ సినిమాల హవాలో ఈ సినిమా ఒక ఫ్రెష్ బ్రీడ్ గా నిలిచింది. అయితే కొందరు ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని మార్పులు నచ్చలేదని చెప్పారు. ఈ సినిమాకి 2007లో శంకర్ దాదా జిందాబాద్ సీక్వెల్ లో వచ్చింది. ఇది లగేరహం ముంబై, లగేరహం మున్నాబై ఆ సినిమాకి రీమేక్. అలాగే శంకర్దాదా ఎంబీబీఎస్ 2023 నవంబర్ 4న 4K ప్రింట్లో రిలీజ్ అయింది. మరియు 2024 ఆగస్టులో మరోసారి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ రిలీజ్లో ఫ్యాన్స్ భారీ ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి ఇది. ఇది కేవలం బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రమే కాదు, సమాజంలో హ్యుమానిటీ, ప్రేమ, కరుణ గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన సినిమా. ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ ఇంకో రోగితో సమానం అనే డైలాగ్ ఈ సినిమా ఎంత డెప్త్ గా ఉంటుందో చూపించింది. ఇక ఈ సినిమా చిరంజీవి కామెడీ టైమింగ్, ఎమోషనల్ డెప్త్ మరోసారి రుజువు చేసింది. ఆ టైంలో ఆయన యాక్షన్, ఫ్యాక్షన్ రోల్స్ ఫేమస్ అయినప్పటికీ ఈ సినిమా ఆయన సాఫ్ట్ సైడ్ ని కూడా హైలైట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత తమిళంలో వసూల్ రాజా ఎంబీబీఎస్ గా రీమేక్ అయింది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ రీమేక్ ని ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయంటారు. రిలీజ్ లో ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా
టైమ్లెస్ అప్పీల్ స్పష్టంగా తెలుస్తుంది. ఎంబీబీఎస్ కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. ఇది మనలో హ్యుమానిటీని రీడిఫైన్ చేసిన సినిమా. చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టర్, ఝాన్సీ పరాంజీ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఈ కాంబినేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్. మీరు ఈ సినిమాని ఎన్నిసార్లు చూశారు? మీ ఫేవరెట్ సినిమా లేదా డైలాగ్ ఇది? మీ ఫేవరెట్ సీన్ లేదా డైలాగ్ ఇది? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.